ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, సాంకేతిక సమస్య వల్ల మీరు డిబేట్కి ముందు నుంచి అందుబాటులో లేకపోయారు. ప్రధానంగా ఈరోజు టీడీపీ, జనసేన ఈసీని కలవబోతున్నాయి. స్వయాన ఈ రెండు పార్టీల అధినేతలే ఈసీని కలిసి కలవబోతున్నారు. ప్రధానంగా వాళ్ళు రేట్ చేస్తున్న పాయింట్స్ ఒకటే. ఆల్రెడీ ఒక కేస్ స్టడీని కూడా చెప్పారు కంచెల శ్రీకాంత్ గారు. ఆయన కుప్పం ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అటు 11,000కు పైగా ఫామ్ 7లు ఇచ్చారు. తర్వాత అవకతవకలకు పాల్పడుతున్నారు. ప్రతి బూత్ నుంచి అన్నోకొన్న ఓట్లను తొలగించడం, హైదరాబాద్ కేంద్రంగా పెట్టుకొని అటు ఓట్ల తొలగింపుకు ఒక పెద్ద కుట్రే చేస్తున్నారు అన్నది రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణ. రెండోది, జనసేన నుంచి వస్తున్న రెండో ఆరోపణ ఏంటంటే, జాతీయ జనసేన అని జనసేనకు పోటీగా ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉన్న వ్యక్తిని పెట్టి గ్లాసు గుర్తును పోలిన బకెట్ గుర్తును తీసుకొని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఈసీ ఎలా అనుమతించిందన్న దాన్ని కూడా మేము నోటీసులోకి తీసుకెళ్లబోతున్నాం అంటున్నారు. సార్, సతీష్ గారు నా మాట వినిపిస్తోంది. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. సార్, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి కంచెర్ల శ్రీకాంత్ గారికి, అలాగే జనసేన ప్రతినిధి శ్రీనివాస్ గారికి, బొలిశెట్టి సత్యనారాయణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం సార్. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ వారు అవలంబిస్తున్నటువంటి అసత్యపు ప్రచారాలలో భాగంగా, కంటిన్యూ చేయడంలో భాగంగా ఈ రోజు కూడా వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తును పోలినటువంటి గుర్తుతోటి, అలాంటి కండువాతోటి, అదే రకమైనటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పార్టీని పుట్టించింది ఆ రోజు. గత ఎలక్షన్స్ లో హెలికాప్టర్ తోటి ఫ్యాన్ గుర్తు ఉండే విధంగా, వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి మ్యాండేట్ తోటి అద్భుతమైన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి కుయుక్తులకు పన్నదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మంచిని బట్టి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధిని బట్టి, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను బట్టి, ప్రజల్లో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పును బట్టి, అభివృద్ధిని బట్టి మేము ఓటు అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రనే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ గతంలో మేము ఈ పని చేసాం, ఈ ప్రాజెక్ట్ తెచ్చాం, ఈ డ్యామ్ కట్టాం, లేకపోతే ఈ పోర్ట్ తీసుకొచ్చాం, ఇలాంటి అభివృద్ధి తీసుకొచ్చామని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయదు. ఏదో ఒక తప్పుడు ప్రచారం. కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై చాలా రోజుల నుంచి టీడీపీ అలాగే జనసేన ఇష్యూ చేస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అక్కడ ఉన్న ఎంపీల బృందం ఢిల్లీలో వెళ్ళి ఈసీని కూడా కలిశారు. ఈరోజు కూడా చాలా కేస్ స్టడీస్ని పట్టుకొని మేము ఈసీ ముందుకు వెళ్ళబోతున్నాం అంటున్నారు. అదే సార్, వీళ్ళు ఏంటంటే గతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతంలో కుప్పం నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు ఈ యొక్క మార్పులు చేర్పులు లో భాగంగా ఈసీ గుర్తించింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనేక రకాలుగా అన్ని నియోజకవర్గాల్లో ఒక దొంగ ఓట్లని చేర్చి ఆ దొంగ ఓట్ల మీదే ఆధారపడి రాజకీయం చేశారు గతంలో. అదే ప్రతి ఒక్కరూ అవలంబిస్తున్నట్టుగా వీరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎవరి ఆధీనంలో ఉంది సార్? వీరెవరితోటైతే జనసేన పార్టీ పొత్తులో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది. మరి వారిని పోలినటువంటి గుర్తు, వారిని పోలినటువంటి ఆ నేము, వారిని పోలినటువంటి పేరు మేము ఎలా చేయడానికి సాధ్యపడుతుంది? ఒకసారి వారి సమాధానం చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేటటువంటి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారే ఇలా పెట్టించారు, ఆ చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడానికి పెట్టించారో వారిలో వారు తెలుసుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి, విషం చెమ్మటానికి అన్ని పార్టీలని కలుపుకొని పోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులన్న పన్నే అవకాశం ఉంది. అలాగే ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి ఈ ప్రతిపక్షాలు గతంలో చేసినటువంటి మంచిని చెప్పుకోవటం మరచి కేవలం ప్రచారాలు చేసుకొని, కేవలం ప్రచారాల్లోనే రాజకీయం చేయడం వారి విధానం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే శ్రీకాంత్ గారిని గాని, బొలిశెట్టి సత్య గారిని గాని 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు కోట్ల ఓటర్లు ఏపీ రాష్ట్రంలో నమోదయ్యారు. ఇవాళ ఎన్ని కోట్ల ప్రజలు ఓటర్లు ఏపీ రాష్ట్రంలో ఉన్నారు ఒకసారి గమనిస్తే సార్ పెద్ద తేడా లేదండి, చాలా తక్కువ. అంటే దాదాపుగా
ఒక 1,00,000 లోపల ఓటర్లు మాత్రమే కొత్తగా చేరినట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇంత ఎక్కువ మంది చేర్పులు జరిగినా కూడా ఎందుకు అంత తక్కువ సంఖ్యలో ఉందంటే గతంలో వాళ్ళన్ని దొంగ ఓట్లని చేర్చిన మాట వాస్తవం కాబట్టి ఈసీ ఇప్పుడు కొత్తగా వాటన్నిటిని గుర్తించి తీసివేయడం జరిగింది. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ని గతంలో చాలా అధిక శాతంలో తొలగించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాలంలో వారి యొక్క చేర్పులను కూడా అంతే మొత్తంలో అధికంగా వారు చేర్చడం జరిగింది. ఇది వాస్తవం. రైట్. బొత్స సత్యనారాయణ గారు, మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలు ఏకారో పెడుతున్నారు, అలాగే జనసేన నేతలు కేస్ స్టడీస్ తెర ముందుకు తెస్తున్నారు. మనకు సమయం కూడా అయిపోయింది. మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు చెప్పండి సార్. వీరు స్పందించక ముందే ఎలక్షన్ కమిషన్ ని మా పార్టీ నాయకులు ఆల్రెడీ వాళ్ళని కలవడం జరిగింది. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దొంగ ఓట్లను చేర్చారో వారికి విన్నవించడం జరిగింది ఆధారాలతో సహా. ఆధారాలను గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ వాటిలో ఉన్న దొంగ ఓట్లను తొలగిస్తే అభ్యంతరం వ్యక్తం చేయడానికి చాలా సమయాన్ని ఇచ్చింది కదా. ఆ సమయంలో ఎంతమంది చేర్పులు మార్పులు జరిగాయనేది వీరు చూసుకొని చేయడానికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించింది. అయితే వీరు ఈ దుర్మార్గంగా వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారంలో అసత్యం ఉందనేది వారి మాటల్లోనే అర్థమైపోతుంది. గతంలో ఎంత ఓటింగ్ ఈ రాష్ట్రంలో ఉంది, ఈ రోజు ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఎంత, ఇవాళ ఒక ఓటు నమోదు చెయ్యాలి అంటే దానికి తీసుకుంటున్నటువంటి నిబంధనలకి అన్ని లోబడి వారికి చేర్చడం జరుగుతుంది. అంటే ఓట్లు తొలగిస్తున్నారు, మళ్ళీ దొంగ ఓట్లు వేయడానికి ప్లాన్లు గీస్తున్నారు. ఇది మీ పైన ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పరుచూరు ఇన్సిడెంట్ ని, తిరుపతి ఇన్సిడెంట్ ని, ఇలాంటి ఇన్సిడెంట్ ని కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. చంద్రశేఖర్ గారు కౌంట్ ఈక్వల్ గురించి మాట్లాడుతున్నారు. జాయ్ తీసేసి వేరే చంద్రశేఖర్ గారు యొక్క ఓటుని ఎలా జాయిన్ చేస్తారో కంచర్ల ప్రసాద్ గారే చెప్పాలి. వారు తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు కాబట్టి అలా వారు అనుకోవడంలో అర్థం ఉంది. వారు అలా గతంలో చేశారు కాబట్టి అనుకుంటున్నారు. అధికారులు సస్పెండ్ అయ్యారు. చంద్రశేఖర్ గారు పర్చూరు మీకు కూడా తెలుస్తుంది, మీరు ప్రకాశం జిల్లా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. పర్చూరులో ఎంత దారుణంగా ఎన్ని ఓట్లు చేర్చారు, వైజాగ్ లో సస్పెండ్ అయ్యారు, కూడా సస్పెండ్ అయ్యారు అధికారులు. ఇద్దరు మాట్లాడితే ఎవరి వాయిస్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మేమేమంటామంటే గతంలో ప్రజాశాంతి పార్టీ నిలబడ్డ మా గుర్తును పోలినటువంటి గుర్తు, మా యొక్క పార్టీ జెండాను పేర్లు కూడా ఈ రోజు టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈసీని కలిస్తారు కాబట్టి ఇంకా ఎలాంటి కొత్త ఫిర్యాదులు చేస్తారు, దానిపైన ఈసీ ఎలా స్పందిస్తుంది, ఇక్కడ ఈసీ తీరుపై కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి జవాబు ఇవ్వబోతుంది, ఎలా ట్యాకిల్ చేయబోతుంది అనేది ఆసక్తికరం. ఒక రకంగా ఈసారి ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలన్న ఇష్యూ కూడా తెర ముందుకు వస్తుంది. అలాగే గుర్తును పోలిన వేరే గుర్తులు, పార్టీ పేరును పోలిన పార్టీ పేర్లు, పార్టీ అధ్యక్షుల పేరును పోలిన పార్టీ అధ్యక్షుల పేర్లు పెట్టి వేరే పార్టీని ఫ్లోట్ చేయడం, ఇలాంటి అంశాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి కాబట్టి మరి ఈసీ నిర్ణయం అనేది ఆసక్తికరం. చర్చలో పాల్గొన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.